శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఫిబ్రవరి 4 నుండి 10వ తారీఖు వరకు గోచార రీత్యా చంద్రమానం నడుసూరించి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నది అనేది గమనిద్దాం. ముఖ్యంగా ఫిబ్రవరి 4 నుంచి 10వ తారీఖు గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురువు మేషరాశిలో సంచారం జరుగుతుంది. రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. వాటితో పాటు కుజుడు, శుక్రుడు వారం ప్రథమంలో వారి యొక్క సంచారం అనేది మనం గమనించినట్లయితే వారు ధనస్సులో కొనసాగుతున్నారు. మరియు అలాగే కుజ సంచారం అనేది మొదలవబోతుంది. కుజ సంచారం జరిగి ఈ యొక్క వారాల మధ్యలో 9వ తారీఖున వచ్చేటప్పటికి తన యొక్క మార్పు అనేది జరుగుతున్నది అన్నమాట. ఎక్కడికి జరుగుతున్నది అంటే మకరంలోకి జరగబోతున్నది. అలాగే బుధుడు, రవి కలిసి మకరంలో సంచారం చేయబోతున్నాడు. మకర సంక్రమణం జరిగింది ఆల్రెడీ. అలాగే శని మనం గమనించినట్లయితే కుంభంలో కొనసాగుతున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ఫలితాన్ని చూపిస్తుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి మనం గమనించినట్లయితే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్నమాట. ముఖ్యంగా ఈ రాశి వారికి తృతీయంలోకి రాహువు, కుజుడు రాబోతున్నాడు. కుజుడు కూడా వారాంతంలో రాబోతున్నాడు. రవి అనుకూలమైనటువంటి గ్రహస్థితి రీత్యా వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ యొక్క వారంలో ముఖ్యంగా 9వ తారీఖు వరకు ధనస్థానంలో కుజ సంచారం అనేది ధనాన్ని ఎక్కువగా హరించే విధంగా ఉందన్నమాట. కాకపోతే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కుజుడు ఈ యొక్క 9వ తారీఖుకి తర్వాత నుంచి తను కూడా తృతీయంలోకి పోవటం వల్ల కుజుడు, రవి కలిసి తృతీయంలో ఉన్నందువల్ల యోగ్యాన్ని ఇవ్వగలుగుతారు అన్నమాట. ధన సంబంధితమైన విషయాలు ఇవ్వగలుగుతారు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు అన్నమాట. మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితి రవి, కుజుడు కలిసి తృతీయంలో ఉన్నందువల్ల వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ధనస్థానాల్లో శుక్రుడు ఇప్పుడు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ వారం ఈ యొక్క రాశి వారికి వారాంతంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందుతారు అన్నమాట. అంటే ధన సంబంధితమైన విషయాల్లో కానీ, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కానీ, స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ వారాంతంలో ముడిపట్టడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంది. విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. 10 మందిలో పేరు తెచ్చుకుంటారు. సంఘంలో గౌరవము, గుర్తింపు పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో మీరు ఫైల్స్ మూవ్ చేయగలిగితే ఈ యొక్క వారాంతం నుంచి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి కూడా ఈ యొక్క వారంలో అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క వారాంతంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు, డబ్బు ఎక్కువగా ఖర్చు అయినప్పటికీ కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లో వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయ రంగ ప్రముఖులకి ఈ వారం అంతంలో మంచి అనుకూలమైనటువంటి గుర్తింపు, సంఘంలో పేరు ప్రఖ్యాతులు కూడా రాగలుగుతాయి అన్నమాట. ఈ యొక్క రాశి వారిలో ఉన్నటువంటి విద్యార్థులకి బాగా యోగిస్తున్నది. అలాగే వాటితో పాటు వ్యాపార రంగంలో క్రయ విక్రయాలు అనేవి లాభించే విధంగా కూడా గోచరిస్తున్నది. ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పచ్చు. వ్యవహార సంబంధితమైన విషయాలు, వ్యవహార చిక్కులు, కోర్టు రిలేటెడ్ కేసెస్ అనేవి కూడా కొంచెం సార్ట్ అవుట్ అవటం అనేది జరుగుతుంది. ధన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలత పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ రాశి వారికి అనుకూలించే విధంగా ఉంది. పిల్లల యొక్క ఎదుగుదల, మానసిక ప్రవర్తనలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుటుంబంతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. మానసిక ప్రశాంతత అనేది రాగలుగుతుంది. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా రవి, కుజుడు మంచి స్థానంలోకి రాబోతున్నారు. ఈ రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి అన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే వృశ్చిక రాశి వారికి పంచమలో ఉన్నటువంటి రాహు యోగకారకుడు కాకపోయినప్పటికీ మిగతా అన్నిటి గ్రహాలు యోగిస్తున్నాయి. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే రాహుగ్రహ అనుకూలత కోసం ఈ రాశి వారు దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. దుర్గా అనుష్ఠానం చేయాలి. అదేవిధంగా దుర్గా అనుష్ఠానంతో పాటు ఎర్రటి బొట్టుని, సింధూరాన్ని ప్రతినిత్యం ధరించటం మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే కేతుగ్రహ ఆరాధన అనేది కూడా చేస్తున్నట్లయితే ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. అధికమైనటువంటి దుర్వ్యయం తగ్గాలి అని చెప్పి ఎవరైతే అరిస్తున్నారో వారు కుజుడికి సంబంధించినటువంటి కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలం అనేది జరుగుతుంది అన్నమాట.